హరే కృష్ణ. మనమందరం ఆనందం కోసం ఎంతో పరితపిస్తుంటాం. అంటే సంవత్సరం నుంచి ఎంతో కష్టపడుతుంటాం. డబ్బు సంపాదిస్తాం. అన్ని అవసరాలు తీరిన తర్వాత కొద్దిగా డబ్బు మిగిలిన తర్వాత మనం ఏం చేస్తాం? అరే! ఆనందం కోసం ఎక్కడికైనా ఎళ్దాం. జాయ్‌ఫుల్‌గా ఉందాం అని విహారయాత్రలకు వెళ్తుంటారు చాలామంది. అక్కడ 10 రోజులో, 15 రోజులో ఉంటారు. అంటే డబ్బంతా ఖర్చయిన తర్వాత ఎక్కడికొస్తారు తిరిగి? ఇంటికే వస్తారు. అంటే మనం కష్టపడిన దాంతో ఆనందాన్ని పొందడం కోసం ఆహ్, టూర్‌కెళ్ళేసి, విహారయాత్రకెళ్ళేసి, ఆనందంగా గడిపి, ఆ డబ్బంతా అయిపోయిన తర్వాత ఎక్కడికొస్తాం? ఇంటి దగ్గరకొస్తాం. ఇంకోటి మనం ఏదైనా తప్పు చేస్తాం. అంటే గవర్నమెంట్‌కి విరుద్ధంగా అంటే దొంగతనాలు గాని, లేకపోతే ఇంకేదైనా మోసాలు జరిగినప్పుడు మనని పోలీసులు అరెస్ట్ చేస్తారు. సో, తీసుకెళ్ళేసి జైల్‌లో వేసేసి శిక్షను అమలు పరుస్తారు. ఆ శిక్ష అంతా అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి రావాలి తిరిగి? ఇంటికే రావాలి. సో, మంచి చేసి జీవితంలో జీవించినప్పుడు ఆనందం కోసం ఆనందాన్ని పొంది తిరిగి మళ్ళా ఇంటికే రావాలి. మరియు శిక్షను గూడా పూర్తి చేసుకొని తిరిగి మళ్ళా ఇంటికే రావాలి. అదే విధంగా మన నిత్య జీవితంలో మనం పుణ్యకర్మలు అంటే భగవంతుని యొక్క మార్గాన్ని అనుసరించి భగవంతుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగా జీవించి ఉన్నప్పుడు అంటే ఇతరులకు ఇబ్బంది కలగకుండా మన జీవనాన్ని 10 మందికి మేలు అయ్యే విధంగా జీవించినప్పుడు మనకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. అంటే స్వర్గలోకాలు. అక్కడ మనమున్న జీవితం కంటే 1000 రెట్లు అక్కడ ఆనందం ఉంటుందన్నమాట. అంటే మనం ఆలోచించొచ్చు మన యొక్క లైఫ్ టైమ్ సుమారు 70-80 సంవత్సరాలు. అక్కడ 1000 సంవత్సరాలు జీవించవచ్చన్నమాట. అంటే అక్కడ మొత్తం ఆనందమే. ఎంతైనా తినొచ్చు. జాయ్‌ఫుల్‌గా ఉండొచ్చన్నమాట. అదే స్వర్గలోకం. కానీ మన పుణ్యాల చిట్ట అయిపోయిన తర్వాత ఇంద్రదేవుడు మనని అక్కడ పంపించేస్తాడన్నమాట. మళ్ళా ఈ భూలోకానికి, ఈ భౌతిక జగత్తుకి. అంటే పుణ్యం లభించినప్పుడు ఆ పుణ్యాన్ని మూటకట్టుకొని మనం స్వర్గలోకంలో ఆ పుణ్యాన్ని అనుభవించేంత వరకు ఉండి, తిరిగి ఆ పుణ్యమంతా అయిపోయిన తర్వాత మనం ఈ భౌతిక జగత్తుకే రావాలి. తర్వాత భగవంతునికి విరుద్ధంగా అంటే ఇతరులకు ఇబ్బంది పెడుతూ, దొంగతనాలు చేస్తూ, మోసపూరితమైన కార్యాలు చేస్తూ అంటే వీడు ఎట్లా ఉంటాడంటే గవర్నమెంట్ నా చుట్టం. ఏమైనా చేయగలను అని అనుకుంటాడు గానీ, ప్రకృతి చట్టం నుంచి వీడు తప్పించుకోలేడన్నమాట. వాడు చేసిన ప్రతి తప్పుని అక్కడ యమలోకంలో యమభటులు యముడి యొక్క చిత్రగుప్తుడు రాస్తూనే ఉంటాడన్నమాట. సో, నువ్వు చేసిన తప్పులన్నీ కౌంట్‌కొచ్చిన తర్వాత నువ్వు మరణించిన తర్వాత ఆ యొక్క నరకలోకంలోకెళ్ళేసి ఆ శిక్షనంతా అనుభవించిన తర్వాత, శిక్ష అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలి? ఈ భౌతిక జగత్తుకే రావాలి. అంటే ఈ భౌతిక జగత్తు ఏమిటి? హబ్బు లాంటిది. పుణ్యం చేస్తే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. తప్పులు చేస్తే నరకలోక ప్రాప్తి లభిస్తుంది. అంటే పుణ్యం చేసినప్పుడు కూడా మనం ఈ భౌతిక జగత్తులో పుట్టాల్సిందే. తప్పు చేస్తే కూడా ఈ భౌతిక జగత్తులో పుట్టాల్సిందే. అంటే ఈ ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తనో అర్జున మాముపేత్యంత కౌంతేయ పునర్జన్మన విద్యతే. అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క భౌతిక జగత్ అంటే మనం శాస్త్రాల అనుసారం శాస్త్రాలని మనం వాటి లెక్క ప్రకారం చూస్తే మనం ఉన్న ఈ భూలోకానికి పైన 7 లోకాలు, కింద 7 లోకాలు.
మొత్తం కలిపి 14 లోకాలు ఉన్నాయన్నమాట. భూమితో సహా. పైన 7 లోకాలు, కింద 6 లోకాలు. మొత్తం 14 లోకాలు భూమితో కలుపుకొని. అంటే ఈ మొత్తం లోకాల్లో బ్రహ్మ నుంచి మొదలు పెడితే చిన్న క్రిమి కీటకం వరకు కూడా ఇక్కడ మృత్యు ఉంటుంది. స్వర్గలోకంలో కూడా చివరికి మృత్యు ఉంటుంది. ఈ సృష్టి చేసిన ఈ ఈ యొక్క భౌతిక జగత్తును తయారు చేసిన బ్రహ్మకు కూడా లైఫ్ టైం అయిపోతుంది అనమాట. కానీ మనకంటే లక్షల కోట్ల సంవత్సరాలు వారి యొక్క జీవితం ఉంటుంది. మన 100 సంవత్సరాలే, కానీ మనకంటే ఉన్నతమైన జీవితాలు వాళ్ళవి ఉంటాయి అన్నమాట. అంటే మనకంటే నీచ జాతులు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఒక దోమ తీసుకుందాం, దాని లైఫ్ టైం 15 రోజులు మాత్రమే. అంటే తన యొక్క జీవితంలో 15 రోజులే కంప్లీట్ అయిపోతుంది అనమాట. పుట్టడం, పెరగడం, సంతానోత్పత్తి చేయడం, చనిపోవడం. ఇది 15 రోజుల్లో దోమ యొక్క లైఫ్ టైం అనమాట. సో అలా క్రిమికీటం నుంచి మొదలు పెడితే ఉన్నతమైన బ్రహ్మ వరకు లైఫ్ టైం ఉంటుంది అనమాట. కానీ ఉచ్చ స్థాయిలో ఉంటుంది. మన 100 సంవత్సరాలు, బ్రహ్మది కొన్ని వేల కోట్ల సంవత్సరాలు. స్వర్గలోకంలో కూడా 1000 సంవత్సరాలు ఉంటుంది ఒక మనిషి యొక్క లైఫ్ టైం. కానీ పుణ్యం ఎంతవరకు ఉంటుందో అంతవరకే మనం అక్కడ ఉండగలుగుతాం. తిరిగి మళ్ళీ ఈ భౌతిక జగత్తుకే రావాలి. సో పుణ్యం చేసుకుంటే మళ్ళీ పుట్టాలి, పాపం చేసుకున్నా మళ్ళీ పుట్టాలి. అదేవిధంగా మనము ఈ జన్మ మృత్యు జడావ్యాధులు అంటే స్వర్గలోక ప్రాప్తి కాదు మనకు కావాల్సింది. అత్యుత్తమైన ఏంటిదంటే అసలు టైం డైమెన్షన్ లేదు అక్కడ. టైం అనేదే లేదు. ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. చావు, మృత్యు, మరి ముసలితనం, మరి వ్యాధులు రాని ఆ యొక్క స్థలం ఏమిటి అంటే, ఆ యొక్క ప్రాంతం ఏమిటంటే, ఆ దివ్యధామం ఏమిటంటే అదే వైకుంఠ లోకము. అక్కడికి చేరాలి మనం. మరి పుణ్యం చేయకూడదు, పాపం చేయకూడదు, మరి ఏం చేయాలండి అంటే మనము ప్రతి పనిని భగవంతుని యొక్క సేవగా, ఇదంతా కూడా భగవంతుని యొక్క సృష్టి, దీనికి ఓనర్, దీనికి యజమాని భగవంతుడే. మనం ఆయన యొక్క సేవకులం, మనం ఆయన యొక్క పనివాళ్ళం, మనం ఆయన యొక్క దాసులం అని ఎప్పుడైతే మనము ఆ సేవా దృక్పథంతో మనం ఉంటామో అప్పుడు మనం వైకుంఠ లోకాన్ని పొందగలుగుతాం. అంటే ఎలాంటి కర్మ ఉండదన్నమాట. మరి ఏ విధంగా మనం జీవించగలుగుతాం అంటే మనం ఇక్కడ అడవిలోకి వెళ్ళేసి తపస్సు చేసే అవసరం లేదండి. ఇప్పుడు మనం ఉన్నాం కలియుగంలో. కలియుగంలో ధర్మం ఏమిటి? ఆ వైకుంఠ లోకానికి చేరడం కోసం హరే కృష్ణ మహామంత్రం. ఈ కలియుగంలో జనులంతా ఉద్ధరించబడాలి. బద్ధ జీవితంలో ఉన్న మనం జన్మ మృత్యు జడావ్యాధులతో మనం బాధపడుతున్నాం. ఈ ప్రపంచం మొత్తం కూడా, అందులో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దాంట్లో మనం మానవ జన్మ. సో ఈ మానవ జన్మ మనం ఆ యొక్క ధర్మాన్ని పాటించి ఆ వైకుంఠ లోకానికి చేరే విధంగా మన మార్గాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఎందుకంటే మనమున్నాము కలియుగంలో. కృతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది. ఇప్పుడు మన యుగంలోనూ కలియుగంలో ఉన్నాం. తపస్సు చేయలేం, యజ్ఞయాగాదులు చేయలేం, విగ్రహారాధన చేయలేం. దానికి చాలా నిష్ఠ కావాలి. మనకు సమయం కూడా లేదు కలియుగంలో. సో మనం ఈ యొక్క యుగంలో ఆచార్యులు చెప్పిన ధర్మాన్ని పాటించి, భగవంతుడు చెప్పిన మార్గాన్ని అనుసరించి మనం ఎప్పుడైతే భగవంతుని స్పృహలో మనం మన జీవితాన్ని గడిపినప్పుడు మనకు ఎలాంటి కర్మలు కూడా లభించాయన్నమాట. జీరో కర్మ ఉంటుంది మనకి. అప్పుడు మళ్ళీ జన్మించం ఇక్కడ ఈ భౌతిక జగత్తులో. అక్కడ వైకుంఠ లోకానికి తిరిగి మన జన్మస్థలమైన భగవంతుని లోకానికి చేరి అక్కడ భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అయిపోయి తరిస్తామన్నమాట. అది మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం.
సో అందరూ కూడా ఈ మానవ జన్మని వృధా చేసుకోకుండా నిరంతరం భగవంతుని యొక్క సేవలో పాలు పంచుకుంటూ మీ యొక్క కార్యక్రమాలు చేస్తూ భగవంతుని సేవలో తరిస్తామని కోరుకుంటున్నాను. హరే కృష్ణ.